హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు రైతులకు నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన సుడిదోమ బిఎల్బి మన మన పోతే అగ్గితేవులు రాకుండా రైతులు ముందు జాగ్రత్తగా కొన్ని సూచనలు తెలియజేస్తానండి. ఈ సూచనలు పాటిస్తే మీకు రోగ తీవ్రత తక్కువ ఉంటుందండి. అందువల్ల రైతులందరూ మీరు పొలాలలో నత్రజని వాడకం తగ్గియండి. నత్రజని ఎక్కువ చల్లడం వల్ల కూడా మీకు సుడిదోమ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల మన నీటి యాజమాన్యంలో కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కూడా మీకు సుడిదోమ బిఎల్బి మన అగ్గి తెగులు నివారించవచ్చండి. సుడిదోమ యాజమాన్యంతో మనకు రసం పీల్చు పురుగులు ఎక్కువడం వల్ల మన పొలంలో తాళ శాతం పెరిగి దిగుబడి తగ్గుతుందండి. ఇది తీవ్రంగా రైతుకు నష్టం కలగజేస్తుంది. అందువల్ల రైతులందరూ మన పొలంలో సుడిదోమ నివారణకు కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలండి. ఆ కాలిబాటల నుంచి మనకు ఏర్పాటు చేసుకోవడం వల్ల అందులో నుంచి మందు కొట్టుకుంటే మొత్తం టోటల్ మనకు పడతాయండి పొలంలో. అందువల్ల రైతులందరూ ముఖ్యంగా కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా సన్న రకాలలో ఎక్కువ సుడిదోమ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అందువల్ల రైతులు ఖచ్చితంగా కాలిబాటలు ఏర్పాటు చేసుకోవాలి. నీటిని నిల్వ ఉంచద్దండి, ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. నీటిని తగినంతగా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దండి. కొన్ని రసాయనిక ఎరువులు వాడకం వల్ల కూడా మనకు ఇతర పురుగులు చనిపోవడం వల్ల కూడా సుడిదోమ బిఎల్బి మన అగ్గి తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ గోధుమ రంగు పురుగును మనం బీపీహెచ్ అంటామండి. తెల్లదోమను WBPH అంటారు. ఇది పొలంలో మనకు తీవ్రంగా నష్టం చేకూరుస్తాయి ఇవి రెండు కాబట్టి. అందువల్ల రైతులందరూ మీరు నత్రజని వాడకం తగ్గించి కాలిబాటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ సుడిదోమ నివారణకు మనకు కొద్దిగా నివారించవచ్చండి. మనకు ఈ సుడిదోమకు వచ్చేసి తక్కువ రేట్లో మనకు అసిఫేటు ఇమిడా బుఫ్రోవిజిన్ వాడుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువైందంటే మనకు పెక్స్లాను, మన చెస్సు, మన బయోల్గా చాలా రకాల మందులు ఉన్నాయండి, అవి కూడా వాడుకోవచ్చు. మన ఇది మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో దీని తీవ్రత ఎక్కువ ఉంటుందండి. అందువల్ల రైతులందరూ ఈ సూచనలు పాటిస్తే మీకు సుడిదోమ బిఎల్బి అగ్గి తెగులు నివారించుకోవచ్చు. మనకు పిలకల దశ నుంచి ఈనే దశలు ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన దశ అండి వరిలో. అందువల్ల రైతులందరూ ఈ సూచనలు పాటించి మీరు సుడిదోమ అగ్గి తెగులు బిఎల్బి రాకుండా చూసుకుంటారని నేను తెలియజేస్తానండి. ఈ బిఎల్బి అనేది ఆకు ఎండు తెగులు అండి. ఇది మనకు తెగులు వచ్చిందంటే ఇది కంట్రోల్ కాదు. దీని నివారణకు మనకు ప్లాంటమేషన్ సెప్టోసైక్లిన్, మన కాపరాక్సిక్లోర్ వాడడం వల్ల ఇది నివారించవచ్చండి. ముఖ్యంగా మనకు అగ్గి తెగులు వచ్చిందంటే మనకు పొలంతో మాడిపోతుందండి, చిన్న మచ్చలా కనిపోతుంది. ఇది మిడవిపు కూడా వచ్చే సూచనలు ఉన్నాయండి. దీనికి మన ట్రైసైక్లోజులు, మన అజస్ట్రోబిన్, ట్రైసైక్లోజులు 2 మందులు వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి. దీనికి మనకు మళ్ళీ సెన్సా అని కూడా ఉన్నదండి, సెన్సా కూడా వాడుకోవచ్చు. ఈ పాంపొడ తెగులకు కాండం తెగులు కాండం నుంచి పై వరకు మచ్చలు వస్తాయండి. పాంపొడ తెగులు అంటే కాండం నుంచి పై వరకు మచ్చలు వస్తాయండి. దీని నివారణకు మనకు టిల్టు ఎక్సకాంజోలు మనకు తక్కువ రేట్లో వాడుకోవచ్చండి. రైతులందరూ ఈ సూచనలు పాటించి మీరు మీ పొలాలలో అగ్గి తెగులు, మన సుడిదోమ బిఎల్బి రాకుండా నివారించవచ్చండి. ఇది నాకు తెలిసిన సమాచారం మీకు తెలియజేశానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.